ఆరంభంలో ఉత్తరాన్ని ఈరోజు నిర్వహించే భద్రజీవ ఘోషయాత్ర നീന്തല് വരും സദ്യകളിൽ ഒന്നാണിത് എന്നുള്ളത് നമുക്ക് ചൂണ്ടിക്കാട്ടാനാകും. മറ്റ് വിശദമായ കാര്യങ്ങളിലേക്ക് ഞാൻ മോദനയാണ് കടന്നു വരുന്നത് എന്ന് മനസ്സിലാക്കുവാൻ സാധിക്കുന്നു. അതേ അവരുടെ ആവേശത്തിന്റെ നിറയിൽ అందరికీ నమస్కారం. ముందుగా గురుగారు అయిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను నిన్న నైట్ గురువాయూర్ నుంచి బయలుదేరి కాయంకులం అనే జంక్షన్కి రీచ్ అయ్యాను. కాయంకులం జంక్షన్ నుంచి మనకి చెంగనూరుకి ట్రైన్స్ ఉన్నాయన్నమాట. చెంగనూరు వరకు ట్రైన్లో వచ్చి చెంగనూరు నుంచి మళ్ళీ ఆరంమూలకి బస్సులో వచ్చాను. ఈరోజు ఆరంమూల అంతా పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆరంమూలలో వల్లంకలి జరగబోతుంది. వల్లంకలి అంటే బోట్ రేస్ ఫెస్టివల్ అన్నమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఆర్గనైజర్స్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్ అన్నమాట. రివర్కి రైట్ సైడ్లో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. నేను జస్ట్ ఇప్పుడే ఆరంమూల పార్థసారథి టెంపుల్ లోపలికి వచ్చాను. ఇక్కడంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. వల్లంకలి ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. నేను ఈ ఫెస్టివల్ చూడడం ఫస్ట్ టైం అన్నమాట. ఈ ఫెస్టివల్ చూడడానికి ఈ ఓనంకి కేరళ రావడం జరిగింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. రకరకాల కల్చర్స్ ఎక్స్ప్లోర్ చేశాను లాస్ట్ 11 డేస్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ టెంపుల్కి ఇక్కడ 52 బోట్లకి చాలా సంబంధాలు ఉన్నాయని. ఆ 52 స్నేక్ బోట్లే ఇప్పుడు ఈ వల్లంకలిలో పాల్గొంటాయి అన్నమాట. പള്ളിയോടങ്ങൾ നേരത്തെ നിശ്ചയിക്കപ്പെട്ട പള്ളിയോടങ്ങളെല്ലാം അതാത് ഹീറ്റ്സിലും ട്രാക്കിലുമായി സത്രക്കടവിന് താഴെ അണിനിരക്കണമെന്ന് അറിയിക്കുകയാണ്. అందరూ బోట్ రేస్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. బోట్ రేస్ వచ్చేసి రఫ్గా 1:30కి స్టార్ట్ అవుతుందంట. నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. చాలామంది ప్రజలు వచ్చారు బోట్ రేస్ చూడడానికి. మీరు ప్రజెంట్ చూస్తున్న పడవ పేరు తిరువోన్న తోని అంటారు. అది దేవుని పడవ. అది మన లాస్ట్ వీడియోలో అసలు దేవుని పడవ అంటే ఏంటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటి, ఆ బోట్కి టెంపుల్కి సంబంధం ఏంటో చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది బోట్ రేస్ గురించి. మన ఇండియాలోనే బోట్ రేస్ ఫెస్టివల్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది కేరళ. ఈ కేరళలోనే అత్యంత ఇంపార్టెంట్ అయిన బోట్ రేస్ ఫెస్టివల్ ఆరంమూల అన్నమాట. ఎందుకంటే ఈ ఆరంమూల బోట్ రేస్ ఫెస్టివల్ని వీళ్ళు చాలా పవిత్రంగా నిర్వహిస్తారు. అసలు ట్రెడిషనల్ బట్టలు ఉంటేనే కానీ ఆ బోట్లకి ఎక్కే అర్హత వేరే వాళ్ళకి ఉండదు అనమాట. ఈ ఆరంమూల బోట్ రేస్లో ఈ ఆరంమూల సంబంధించిన 52 పడవలు ఆ విలేజ్ వాళ్ళు మాత్రమే పాల్గొనాలి. ఈ ఆరంమూల స్నేక్ బోట్ అనేది చాలా ప్రత్యేకం. ఈ ఆరంమూలలోనే మనం ఇట్లాంటి రకమైన స్నేక్ బోట్ చూడగలుగుతాము. ఈ స్నేక్ బోట్లో సుమారు ఒక 60 నుంచి 80 మంది దాకా పార్టిసిపేట్ చేస్తారు.
ఈ ఆరన్మూల బోట్ రేస్ ఫెస్టివల్ ఎవ్రీ ఓనం అప్పుడు జరుగుతుందన్నమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కోసం కింద కమెంట్ చేయండి, మీకు రిప్లై చేస్తాను. തിരുവോണത്തോടെ മുമ്പിലായി പോവുകയും അതിനെ അകമ്പടി സേവിച്ചുകൊണ്ട് ప్రజెంట్ టైం వచ్చేసి మధ్యాహ్నం 1 అవుతుంది. ఇంకా అఫీషియల్గా బోట్ రేస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ప్రజెంట్ వీళ్ళందరూ ఇంకా వార్మప్ చేస్తున్నారు. ఇప్పుడే బోట్ రేస్లో పాల్గొనే వాళ్ళకి అనౌన్స్మెంట్ వచ్చింది అనుకుంటా. బోట్స్ అన్నీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి ബയలుదేరుతున్నాయి. ലോകത്തിലെ തന്നെ ഏറ്റവും വലിയ സദ്യകളിൽ ഒന്നാണിത് എന്നുള്ളത് നമുക്ക് ചൂണ്ടിക്കാട്ടാനാകും. മറ്റ് വിശദമായ കാര്യങ്ങളിലേക്ക് ഞാൻ കടക്കുന്നില്ല. കേരളത്തിലെ പുരാതനമായ വള്ളംകളിയാണ് ആറന്മുള ഉത്രട്ടാതി വള്ളംകളി. മാത്രവുമല്ല, പള്ളിയോടങ്ങളാണ് ഇവിടുത്തെ വള്ളംകളിയുടെ മുഖ്യത്തോടുകൂടി ഉദ്ഘാടനം ചെയ്തതായി അറിയിക്കുന്നു. എല്ലാവർക്കും നന്ദി, നമസ്കാരം. താങ്ക് യു സർ. ഈ വള്ളംകളിയുടെ കമന്ററി ഒരല്പനേരം നമുക്ക് കേൾക്കാം. ചെയ്യുന്നത് ഒരു ജലഘോഷയാത്ര ഇവിടെ കടന്നു പോകുകയാണ്. 50 പള്ളിയോടങ്ങള്, എ ബാച്ചിൽ 33, ബി ബാച്ചിൽ 17 പള്ളിയോടങ്ങളും ഭഗവാന്റെ സാന്നിധ്യം കൊണ്ട് ഈ ആറന്മുളയെ അനുഗ്രഹിക്കുകയാണ്. ఈ బోట్ రేస్ ఫెస్టివల్ తెలుగులో మన ఛానల్లోనే ఫస్ట్ టైం అన్నమాట యూట్యూబ్లో. ఇలాంటి కల్చరల్ ఫెస్టివల్ టెంపుల్ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడే యాక్చువల్ బోట్ రేస్ స్టార్ట్ అయింది. జస్ట్ 3 పడవలతో స్టార్ట్ చేశారు అనుకుంటా. స్టార్టింగ్ పాయింట్ నుంచి వస్తున్నాయి 3 పడవలు. അങ്ങനെ പറഞ്ഞുകൊണ്ടാണ് 2 പേർ മുന്നോട്ട് പോയത്. 2-ലും 3-ലും ഉള്ളവർ മുന്നോട്ട് രണ്ടും ഒപ്പത്തിനൊപ്പം നടുക്കുള്ളതാ ഇപ്പം മുൻ. അതോടൊപ്പം
എല്ലാവരുമായിട്ടുള്ള ആശംസകൾ പഞ്ചായത്തിന്റെ പേരിൽ അർപ്പിക്കുകയാണ്. ഈ സമനിലയുടെ അടുത്ത മാച്ച് മത്സരം టైం వచ్చేసి మధ్యాహ్నం 3 అవుతుంది. ఎండ మాత్రం చాలా గట్టిగా కొడుతుంది. అయినా సరే బోట్ రేస్ చూడడానికి చాలామంది వస్తున్నారు. నది అవతల కూడా చాలామంది నిండిపోయారనమాట బోట్ రేస్ చూడడానికి. ഞാൻ മേടിച്ചു. നമ്പർ NSS കരയോഗത്തിന്റെ ഉടമസ്ഥതയിലുള്ള 500 രാഹുൽ രാജ് എന്നിവർ പ്രതിനിധികളുമായി കടന്നു വരുന്ന ഓടറയും തമ്മിലുള്ള അതേ ആവേശകരമായ പള്ളിയോടം ഓടറയാണ് കടന്നു വരുന്നത് എന്ന് മനസ്സിലാക്കുവാൻ സാധിക്കുന്നു. അതേ അവരുടെ ആവേശത്തിന്റെ നിറവിൽ ഈ മത്സരങ്ങൾ ആരംഭിക്കണമെന്ന് അറിയിക്കുകയാണ്. കടന്നു വരികയാണ് റാമിയാണ് 37 നമ്പർ ദീപാജിന്റെ കടന്നു വരുന്ന മുഴുവൻ റാമിയും തോട്ടപ്പുഴശ്ശേരിയും మనం ఈ బోట్ రేస్ చూడడానికి ఎటువంటి టికెట్ కానీ ఏమీ లేదు. ఇక్కడ నుంచి మనం నది పక్కన ఒడ్డున నించొని చూడవచ్చు అనమాట. కాకపోతే ఎండింగ్ పాయింట్ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని టికెట్స్ ఉన్నాయి. అది 1000 రూపీస్ అలా ఉంది. విఐపి టికెట్స్ అలా ఉన్నాయి. പള്ളിയോടം 48 നമ്പർ പള്ളിയോടം കടന്നു വരുമ്പോൾ മൂന്നാം ട്രാക്കിലുള്ള 49 നമ്പർ പള്ളിയോടം കൊടിയാറ്റുകരയും കടന്നു വരും. അതാണ് ഇനിയുമുള്ള 3 6 പള്ളിയോടങ്ങൾ മാത്രമാണ് ശ്രീരാജിൽ പങ്കെടുക്കുവാനുള്ളത്. ണ്ട് അതുപോലെ തന്നെ മംഗലമുണ്ട്. 3 വള്ളങ്ങളും ഒപ്പത്തിനൊപ്പം കടന്നു വരാനുള്ള ശ്രമം അങ്ങ് സ്റ്റാർട്ടിംഗ് പോയിന്റിൽ മത്സരം ആരംഭിച്ചിട്ടുണ്ട്. ആ മത്സരങ്ങളെല്ലാം തന്നെ ഈ ഓരോ നിമിഷങ്ങൾ మీరు కనుక నెక్స్ట్ టైం ఈ బోట్ రేస్ ఫెస్టివల్ చూడాలనుకుంటే మాత్రం ఈ ఎండకి ప్రిపేర్ అయ్యి రావాలి. వాటర్ బాటిల్స్ అయితేనేమి, ఏదైనా ఫుడ్ అయితేనేమి, లేకపోతే చాలా డీహైడ్రేట్ అయిపోతున్నాం తొందరగా. అసలు దాహం మాత్రం చాలా వేస్తుందన్నమాట. ఆ ఎండకి ఉండలేకపోతున్నాం మనమైతే. അനുഗ്രഹത്താൽ
കുട്ടികളുടെ വിദഗ്ധപ്പള്ളികൾ നൽകുന്നത് ആ പള്ളിയോടെ കടന്നു വരികയാണ്. കടന്നു വരുന്ന പള്ളിയോളങ്ങൾ അവരിൽ നിന്നായിരിക്കാം ആര് ഇവർ വിജയിക്കുന്നത് എന്നറിയുന്ന കാഴ്ച ആരാധനയും നേതൃത്വം കൈവരുന്നതും കടപ്പായി തമ്മിലുള്ള പള്ളിയോളങ്ങളുടെ ആവേശകരമായ തീരാശിക്ക് അഞ്ചാമത് അഞ്ചനത്തിലേക്ക് സഭകളിലേക്ക് കടന്നു വരികയാണ്. വഞ്ചിപ്പാടിന്റെ ഈണം താളത്തിന് കടന്നു വരികയാണ്. ആചാരനുഷ്ഠാനങ്ങള് പാട്ടുപാടി അതിബന്ധമായിട്ട് ആ താളത്തിന് ഈണത്തിന് പുഴകള് വെള്ളത്തിലേക്ക് ఈ బోట్ రేస్ ఫెస్టివల్ മാന്യ ശ്രോതാക്കളെ 2024 ചരിത്ര പ്രസിദ്ധ മത്സരിക്കാനുള്ള മത്സരങ്ങൾ അവരെങ്ങനെ കുനിഞ്ഞു കുത്തി കടന്നു വരികയാണ്. 4 പള്ളിയോടകൾ 4 ട്രാക്ക് നടന്നു നിൽക്കുന്ന മത്സരങ്ങൾ, ആറന്മുള നടന്നു നിൽക്കുന്ന മത്സരങ്ങൾ, ഒന്നാമതി നടന്നു നിൽക്കുന്ന മത്സരങ്ങൾ, മനുഷ്യ മനസ്സിന്റെ മനുഷ്യമഹാസമത്വത്തിന്റെ മനസ്സുകൾ നിറഞ്ഞു നിൽക്കുന്ന മത്സരങ്ങൾ. ആ മത്സരങ്ങളാണ് ഇവിടെ ഈ ഫിനിഷിംഗ് ബോട്ടിലേക്ക് കുനിഞ്ഞു കുതിച്ച് മാറ്റുവാൻ കുടുംബങ്ങൾക്ക് വേണ്ടി ജോലിയെടുക്കുന്ന നന്മയ്ക്ക് കൈമാറുകയാണ്. കായികപരമായ സവാലം ആവേശകരമായ ഏകാശിനെ కేరళకి బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చిందనమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 7:22 అవుతుంది. ఇప్పుడు చెంగనూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. నైట్ అంతా ఇక్కడే వెయిట్ చేశాను వెయిటింగ్ హాల్లో. నిన్న బోట్ రేస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. సో ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 9 o'clock ఉంది. కేరళకి బాయ్ బాయ్ చెప్పే సమయం అయిందనమాట. బాయ్ బాయ్ కేరళ, మళ్ళీ కలుసుకుందాం. రవి పూణే, రవి యూట్యూబర్ పూణే, రిసీవ్ ఇన్ పూణే 1 time బ్రదర్. జస్ట్ ఇప్పుడే ట్రైన్ ఎక్కాను. మనకి టికెట్ నిన్న, అందుకే నేను సేఫ్ సైడ్లో వెయిటింగ్ లిస్ట్ టికెట్ తీసుకున్నాను. నాకైతే ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. సో కొన్ని పనులు ఉన్నాయి హైదరాబాద్లో. ప్రస్తుతం మన టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. కానీ మనం స్టేషన్లో తీసుకునే బెనిఫిట్ ఏంటంటే మనం ట్రైన్ ఎక్కే అర్హత ఉంటుంది అనమాట. ఆన్లైన్లో వెయిటింగ్ లిస్ట్ వస్తే మనం ట్రైన్ ఎక్కలేము. సో అదనమాట. చూద్దాం మన జర్నీ ఎలా సాగుతుందో. స్మాల్ వీడియో మెమరీ. అమ్మా ఈ కేరళ ఓనం యాత్ర నా జీవితంలో మర్చిపోలేని యాత్ర. ఎందుకంటే అసలు ఏమీ తెలియని నన్ను ఈ యాత్రలో ఎన్నో రకాల కల్చరల్స్ యాక్టివిటీస్ని, ట్రెడిషన్స్ని, ఫెస్టివల్స్ని, టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం నాకు దొరికింది. ఈ యాత్రలో నేను కొత్త కొత్త టెంపుల్స్ని చూడటంతో పాటు నాకు ఈ యాత్రలో కొత్త మిత్రులు కూడా పరిచయం అయ్యారు. వాళ్ళలో నేను ఖచ్చితంగా చెప్పవలసిన వ్యక్తి శ్రీకంఠేశ్వర బ్రదర్ ఫ్రమ్ అలపి. ఈ బ్రదర్ అక్కడ నాకు పరిచయం అయినందువల్లనే నేను స్నేక్ బోట్ని అంత దగ్గరగా ప్రాక్టీస్ చేస్తుండగా వీడియో తీయగలిగాను. ఆరంభంలో
చాలా ఇంపార్టెంట్ అయిన వల్ల సద్య ఆ బోట్ వాళ్ళతో కలిసి చేయడం అది మరపురాని ఎక్స్పీరియన్స్ అన్నమాట. దాంతోపాటు స్నేక్ బోట్ సంబంధించిన అనేక విషయాలు వాళ్ళ ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకున్నారు. ఇదే యాత్రలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. చేసింది పేరుకి సోలో యాత్రనే కానీ ఈ అనుభవాలు, ఈ పరిచయాలు ఇచ్చింది మాత్రం ఎప్పుడూ నా చేయి పట్టుకుని నన్ను నడిపించే ఆ నేచర్కి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తానని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.